మనం కూడా ఎప్పటి నుంచో వ్లాగ్స్ ట్రై చేద్దాం చూస్తున్నాను, కానీ మంచి కార్యక్రమం ఇది సెట్ అవ్వలేదు. అయితే ఈ రోజు జూలై 28 మన సింహాచలంలో లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణం. అయితే దీన్ని మించిన మంచి విషయం ఏముంటుందో చెప్పండి. సోమవారం దీవెనతో ఫస్ట్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఈ గిరి ప్రదక్షిణంకి వెళ్ళడం కూడా లైఫ్ లో ఫస్ట్ టైం. సో ఎలా అనిపించింది, ఏంటి, ఎంత స్టార్ట్ అయ్యి ఎంత ఎండ్ అయింది, ప్రతిదీ కూడా చూద్దాము. ఈ వీడియో మీకు పక్కన వచ్చింది అనుకుంటున్నాను, పూర్తిగా చూడండి. మేమైతే మా ఊరి 2:30 అరౌండ్ 3 కల్లా స్టార్ట్ అయ్యి బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మాటలోనే బస్సు అయితే వచ్చింది. బస్సు కూర్చుందంటే అస్సలు ఖాళీ లేదు. సర్లే అనుకుని ఇంజిన్ స్టార్ట్ అయిపోయాం. కరెక్ట్ గా అనంతపురం వచ్చేసరికి వైజాగ్ లోనికి బస్సులు వెళ్ళలేవు అనేసి అనంతపురం ఆపేశారు. ఇక్కడే మాకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. చాలా మంది ఇక్కడే దిగిపోయి అనంతపురం నుంచి వెళ్ళిపోతున్నారు. సర్లే ఎలా అయితే అలా వద్దనేసి స్వామి నమ్మకంతో బస్సులో ఉండిపోయి పెందుర్తి వైపు అయితే సాగిపోయాం. ఇక్కడ పెందుర్తి రాగానే ఇక్కడ కూడా ఫుల్ ట్రాఫిక్. ఇక్కడ కూడా సింహాచలం వైపు తిప్పలేదు. మేము ఎక్కడే దిగేసి ఆటో అయితే ఎక్కామన్నమాట. ఈ ఆటో ఎక్కాక మాకన్నా మా వెనకాల వచ్చిన ఫాస్ట్ వెళ్ళిపోతున్నారు. అంత స్లోగా వెళ్తుంది ఈ ఆటో. ఈ ఆటో కూడా సింహాచలం వరకు కాదు, వేపకుంట వరకే. కానీ ఎక్కడ ట్విస్ట్ ఏంటంటే వేపకుంట వరకు కూడా వెళ్ళలేదు. 1 కిలోమీటర్ ముందే ఆగిపోయాం. సో ఎక్కడి నుంచి సింహాచలం 3.5 km అని చూపిస్తుంది. ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అయింది. ఈ మా అమ్మగారిని చూడగానే నాకు మరి కొంచెం బూస్టింగ్ అనిపించింది అనమాట. అలా నడుచుకుంటూ చివరికైతే మనం తొలి పావంచ వరకు అయితే వచ్చేసాం. స్వామి నీవే మాకు దారి అంతా తోడుగా ఉంటే ఈ గిరి ప్రదక్షిణ విజయవంతంగా పూర్తయ్యేలా దీవించి తండ్రి అంటూ తొలి కొబ్బరికాయ అయితే కొట్టేసాం. మేము కరెక్ట్ గా సాయంత్రం 6:30 అయితే స్టార్ట్ అయ్యాం. సో ఎంత ఎండ్ అవుతుందో చూద్దాం. పూర్తి వీడియో కింద యాడ్ చేసి ఉంది, లేదా మన ఛానల్ లోనే ఉంటుంది, చూసేయండి.